జై శ్రీమన్నారాయణ స్వామి. ధనుర్మాస వ్రతంలో అమ్మ మనకి 30 పాసురాలు చెప్పింది. ఈ పాసురాలన్నిటినీ మనం మన లైఫ్‌కి ఎలా అప్లై చేసుకోవాలి? మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి? చెప్పగలరు? జై శ్రీమన్నారాయణ. చాలా మంచి ప్రశ్న. సహజంగా ధనుర్మాస వ్రతాన్ని మనం ఆచరిస్తూ ఉంటాం. కానీ వ్యక్తిత్వ వికాసంగా, ఒక పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌గా కూడా దాన్ని మనం చూడగలిగితే ఎన్నో రహస్యాలని గోదాదేవి మనకు తెలియజేస్తూ ఉంది. మొట్టమొదట గోదాదేవి తనని తాను విజువలైజ్ చేసుకుంది. ఒక గోపికగా శ్రీకృష్ణ పరమాత్మని పొందాలి అనేది తన లక్ష్యం. శ్రీకృష్ణ పరమాత్మని పొందాలి అనే లక్ష్యం, ఆ గోల్ రిసీవ్ చేసుకోవాలంటే, ఆ గోల్‌ని మనం రీచ్ అవ్వాలి అనంటే, శ్రీకృష్ణ పరమాత్మని పొందినటువంటి గోపికలలా నన్ను నేను ఊహించుకోవాలి అని మొట్టమొదట తనని తాను విజువలైజ్ చేసుకుంది ఒక గోపికలాగా. ఎప్పుడైతే గోపికలాగా ఊహించుకుందో, గోపిక లాంటి నడక వచ్చింది. గోపిక వంటి మాట వచ్చింది. గోపిక వంటి ప్రవర్తన వచ్చింది. ఇంతేకాదు గోపికకి ఏ విధంగా అయితే వాసన ఉంటుందో, పాలు, పెరుగు, వెన్న కలిసినటువంటి ఒక వాసన, పరిమళం, ఆ పరిమళం కూడా గోదాదేవికి వచ్చింది. కనుక మనం కూడా జీవితంలో ఏదైనా ఒక గోల్‌ని రీచ్ అవ్వాలి అనంటే, ఏ ఫీల్డ్‌లో అయితే మనం ఉంటామో, అందులో ఆ ఫీల్డ్‌లో మంచి గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మాస్టర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళలాగా మనని మనం విజువలైజ్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మరింత అద్భుతమైనటువంటి సాధనతోని గోల్‌ని మనం రీచ్ అవుతాము. కనుక ఫండమెంటల్‌గా, ప్రైమరీగా గోదాదేవి మనని మనం మంచిగా విజువలైజ్ చేసుకోవాలి అంటూ ఈ విజువలైజేషన్ టెక్నిక్‌ని మనకి నేర్పించింది. ఈ వ్రతం ప్రారంభమవుతూనే మార్గళి తింగల్ మది నిరైందనన్నాలాల్ అంటూ ప్రారంభమవుతుంది. అంటే ఏ పనిని మనం ప్రారంభం చేసినా మొట్టమొదట దేశకాలౌ సంకీర్త్య అని అంటారు. అంటే దేశాన్ని, అక్కడ ఉండేటువంటి ప్రదేశాన్ని, మనకున్నటువంటి కాలాన్ని, ఈ 2 కూడా నాకు అనుకూలంగా ఉన్నాయి అని మనం భావించాలి. అంతే తప్ప, అయ్యో! ఈ కాలమంతా ఇలా ఉంది. వర్షాకాలం వచ్చిందంటే బాగా వర్షాలొచ్చాయండి. ఏది అనుకూలించట్లేదు. చలికాలం ఉందనగానే చలి పెడుతుంది. ఏ పనులు అవ్వట్లేదని. ఎండాకాలం వచ్చిందంటే బాగా చెమటలు పట్టేస్తున్నాయని. ఇలా ప్రతి కాలాన్ని మనం విమర్శిస్తూ ఉంటే చివరికి మిగిలేది పోయే కాలం మాత్రమే. పోయే కాలంలో ఎలాగో పోతూనే ఉంటారు. ఏది చెయ్యలేం. కనుక ఉన్నటువంటి కాలాన్ని, ఉన్నటువంటి సమయాన్ని, ప్రదేశాన్ని మనకి అనుకూలంగా ఉన్నాయి అంటూ దాన్ని గొప్పగా మనం కీర్తించాలి. మార్గళి తింగల్ మది నిరైందనన్నాలాల్ అంటే మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి పౌర్ణమి చంద్రుని యొక్క కిరణాలు ప్రసరించేటువంటి మంచి మార్గశీర్ష మాసం వచ్చింది అంటూ దేశకాలాలని అమ్మ కీర్తించింది. కనుక మనం కూడా ప్లేస్ అండ్ టైం, నేనుండేటువంటి ప్లేస్ చాలా బావుంది. నేనుండేటువంటి టైం చాలా బావుంది అంటూ ఒక ఆప్టమిస్టిక్ వ్యూలో మనం చూడగలిగితే, మనం ఏది అనుకున్నా అది సాధిస్తాము అంటూ అమ్మవారు ఈ యొక్క టెక్నిక్‌ని తెలియజేసింది. ఇవన్నీ కూడా ఫండమెంటల్‌గా ఉండేటువంటి అంశాలు. వీటిని మనం మర్చిపోయి ఎంత గొప్పగా సాధన చేయాలన్నా చేయలేము. కనుక మనని మనం గొప్పగా విజువలైజ్ చేసుకోవడం, మన దగ్గర ఉన్నటువంటి సమయాన్ని, మనం ఉండేటువంటి ప్రదేశాన్ని గొప్పగా కీర్తించడం. అలా కీర్తించగలిగి మనం ఎప్పుడైతే ఏ యాన్ ఆప్టమిస్ట్ ఫైండ్స్ ఆపర్చునిటీ ఇన్ ఎవ్రీ డిఫికల్టీ. ఏ పెసిమిస్ట్ ఫైండ్స్ డిఫికల్టీ ఇన్ ఎవ్రీ ఆపర్చునిటీ అని అంటారు. అంటే ఒక సానుకూలమైనటువంటి దృక్పథం, ఆప్టమిస్టిక్ వ్యూ ఉన్నటువంటి వాడు ఎన్ని రకాల కష్టాలున్నా అందులో కూడా ఒక మంచి అవకాశాన్ని చూస్తాడు. కానీ ఒక నెగెటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని రకాల మంచి ఉన్నా, ఎన్ని రకాల అవకాశాలున్నా అందులో కూడా కష్టాన్ని చూస్తాడు. కనుక ఆప్టమిస్టిక్ వ్యూ తోటి మనని మనం గొప్పగా భావన చేసుకుంటూ, ఏ రంగంలో అయినా మనం మన యొక్క పనులని మనం ప్రారంభం చేయగలిగితే, మనం చేసేటువంటి ప్రతి పనికి, ప్రతి యాక్షన్‌కి వెనుక మన యొక్క నాలెడ్జ్ ఎలా ఉండాలి, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, ఆప్టమిస్టిక్ వ్యూ ఎలా ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనేటువంటి రహస్యాలని అమ్మ తెలియజేసింది. ఇలా మన యొక్క ఆలోచన విధానం ఉంటే అప్పుడు వి కెన్ రీచ్ అవర్ గోల్ వెరీ ఈజీలీ అంటూ అమ్మ ఈ యొక్క వ్రతంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడమే ఒక లక్ష్యంగా చేసింది. కనుక మన జీవితంలో కూడా మన లక్ష్యాన్ని మనం పొందాలంటే మనం అమ్మవారు తెలియజేసినటువంటి ఈ అంశాలన్నీ కూడా తెలుసుకోవాలి.
అంతేకాకుండా ఒక విశాలమైనటువంటి దృక్పథంతోని అమ్మవారు అక్కడ ఉండేటువంటి అందరినీ కలుపుకున్నారు. టీమ్ వర్క్ ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలి. ఏదో మనం ఒకటి రీచ్ అవ్వాలి అని అనుకుంటే నేరుగా వెళ్ళకూడదు. ఆ గోల్‌ని రీచ్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా మనం ప్రసన్నం చేసుకోవాలి. అంటే వారి దగ్గరికి వెళ్ళి ఆ టెక్నిక్స్ ఏంటో తెలుసుకోవాలి. అందులో ఉండేటువంటి క్లూస్ ఏంటో తెలుసుకోవాలి. రూల్స్ ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా గోదాదేవి ఒక 10 మంది గోపికలని మేల్కొల్పింది. ఆ 10 మంది గోపికలు అనంటే 10 మంది యోగులకి గుర్తు. అంటే భగవంతుని ఉపాసన చేసినటువంటి మహాయోగులు వారంతా భగవద్ ధ్యానంలో ఉన్నారు. అటువంటి వారిని మేల్కొలిపి తమ గోష్ఠితోని అమ్మవారు కలుపుకున్నారు. అంటే మనం కూడా ఒక గోల్‌ని రీచ్ అవ్వాలంటే, ఆ గోల్‌ని రీచ్ అయినటువంటి అందులో ఎక్సెల్ అయినటువంటి మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, వారందరినీ కూడా కలుపుకుంటూ, ఆ టెక్నిక్స్‌ని తెలుసుకుంటూ ఉంటే, అప్పుడు మనకి మన గోల్ త్వరగా రీచ్ అయ్యేటువంటి ఒక మంచి జిజ్ఞాస మనకు కలుగుతుంది. అటువంటి స్ట్రెంత్ మనకి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం సహజంగా చూస్తూ ఉంటాం. ఒక అత్తరు షాప్‌కి వెళ్తే, అందులో బాగా పరిమళం ఉంటుంది. ఆ షాప్ దగ్గర మనం కాసేపున్నా మనకి ఆ పరిమళం అంటుతుంది. అలానే గొప్ప వాళ్ళతోటి మనం సహవాసం చేస్తూ ఉంటే, వారికుండేటువంటి ఆ గొప్పతనం అనేటువంటి పరిమళం, ఆ స్కిల్స్ అన్నీ కూడా మనకి వస్తాయి. కనుక ఈ రకంగా మనం గొప్ప వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ, మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరగలిగితే, అప్పుడు సునాయాసంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుతాము అనేటువంటి సందేశాన్ని ఈ యొక్క తిరుప్పావైలో అమ్మవారు ఎంతో అత్యద్భుతంగా మనకి అందమైనటువంటి కథల రూపంలో మంచి మంచి ఎగ్జాంపుల్స్ తోటి తెలియజేశారు. మనం మన జీవితానికి దీన్ని అప్లై చేసుకోగలిగితే మనం కూడా మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. జై శ్రీమన్నారాయణ.